ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0తో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదూపురంలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. మహిళా లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేసిన చంద్రబాబు స్వయంగా స్టవ్ వెలిగించి టీ తయారు చేశారు. తర్వాత మంత్రులతో కలిసి టీ తాగారు. పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురంలో దీపం 2 పథకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఐఎస్ జగన్నాథపురంలో మొదటగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో పూజారులు ఏర్పాటు చేసిన హోమంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవన్ మొక్కులు చెల్లించుకున్నారు. అయితే తర్వాత జరిగిన సభలో పవన్ పాల్గొన్నారు. త్వరలో రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇప్పటికే 2 చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని క్లారిటీ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామని, యువగలం పాదయాత్రలో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేసుకున్నారు. రెడ్ బుక్ కు భయపడుతున్న జగన్ గుడ్ బుక్ తీసుకొస్తానంటున్నారని ఎద్దేవా చేశారు. బుక్ లో ఏం రాయాలో జగన్ కు అర్థం కావట్లేదన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రకు పోలవరం బలి కాబోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును ప్రాజెక్టుగా కాకుండా బ్యారేజ్గా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. దీనివలన పోలవరం ప్రాజెక్టుపై పెట్టుకున్న ఆశలు అడియాసలు కాబోతున్నాయని అంబటి తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజాక్షేత్రంలో గులాబీ బాస్ మళ్లీ అడుగు పెడుతున్నారా? ఏడాది పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇవ్వాలని కేసీఆర్ భావించారా? ఇంతకాలం మౌనం వెనుక ఉన్న రహస్యం అదేనా అంటే అవునని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లోనే ప్రభుత్వాన్ని నిలదీసేందుకే కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారని సమాచారం. రుణమాఫీ, రైతు బంధు, మూసీ, హైడ్రాపై కేసీఆర్ ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. గులాబీ బాస్ ఎంట్రీపై ఇప్పటికే కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరులో కూటమి మధ్య పంచాయతీ రోజురోజుకు ముదురుతుంది. కొల్లేరు గ్రామం పైడిచింతతో పాటు టీడీపీ, జనసేన నాయకులు కొట్లాటకు దిగడం, వారిలో కొందరికి గాయాలు కావడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జనసేన మహిళా నేత ఘంటసాల వెంకటలక్ష్మి బాధ్యులని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకుల నుండి లక్షల్లో డబ్బు తీసుకుని వారిని జనసేనలో చేర్చుకుని వాళ్ళ ఆధిపత్యం కోసం ఆమె ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు, కొల్లేరు నాయకులు మండిపడుతున్నారు. అయితే ఈ పంచాయతీపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చింతమనేని ప్రభాకర్ అన్నారు. కార్యకర్తల కోరిక మేరకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దీపావళి రోజు నెటిజన్లతో ఎక్స్ వేదికగా కేటీఆర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజల పక్షాన పోరాటం చేయడమే బీఆర్ఎస్ ప్రస్తుత బాధ్యత అని తెలిపారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపడతారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 7 సార్లు రాహుల్ గాంధీ రేవంత్ అపాయింట్మెంట్ తిరస్కరించారని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. చివరికి కేరళలో ప్రియాంక గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఇక రేవంత్ హాలిడే పీరియడ్ అయిపోయిందని, రేవంత్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. గడిచిన 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు గొప్పలు చెప్పి అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6,500 కోట్ల వడ్డీలు కడుతున్నట్లు తెలిపారు. రైతుల కోసం జైలుకు వెళ్లానని, ఉచిత కరెంటు వచ్చింది అంటే అది తన పోరాటం వల్లనే అని జూపల్లి కృష్ణారావు అన్నారు. గోదావరి జిల్లాల అభివృద్ధిపై బలిజ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ విడుదల చేశారు. గోదావరి జిల్లాల అభివృద్ధి అంటేనే ఏ ప్రభుత్వానికి పట్టడం లేదని హరిరామ జోగయ్య తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా గోదావరి జిల్లాల అభివృద్ధి పట్ల వ్యవహార శైలి మారినట్లు కనిపించడం లేదని జోగయ్య తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాలో అభివృద్ధి అంతా కేంద్రీకరిస్తున్నారని జోగయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.
కరీంనగర్లో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఇతర కమిటీ సభ్యులు పర్యటించారు. వివిధ సంఘాలు నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కులగణన సర్వే సందర్భంగా కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏర్పాటు చేసిన కూటమి సమావేశం రచ్చరచ్చగా మారింది. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరుపత్ర రాజశేఖర్ 3 కండువాలు వేసుకోలేదని, అతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని జనసేన నాయకుడు కురుమల్ల రాంబాబు ప్రశ్నించడంతో చర్చ మొదలైంది. రాంబాబు వ్యాఖ్యలతో సమావేశం కాస్త రచ్చరచ్చగా మారింది. జనసేన నాయకుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరుపత్ర రాజశేఖర్ వెనుతిరిగి వెళ్లిపోయారు. కేటీఆర్ రాజకీయాలు బంద్ చేస్తే ఎవరికి నష్టం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాజకీయాలు బంద్ చేసి అమెరికా వెళ్లి బాత్రూంలు కడుక్కోవాలని సలహా ఇచ్చారు. మీ నాన్న 10 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఏమైనా నష్టం జరిగిందా? మీకు 10 నెలల పాలనే విసుగొస్తే 10 ఏళ్లు మిమ్మల్ని ఎలా భరించారు అంటూ కేటీఆర్ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని రఘునందన్ రావు తెలిపారు. కేటీఆర్ కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరైనా నమ్మకం లేదని అన్నారు. ఫామ్ హౌస్ కేసులో పాలేవో నీళ్లేవో తేలాలి అంటే సీసీ ఫుటేజ్ బయటకు పెట్టాల్సిందే అంటూ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మహబూబ్ నగర్ లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అధికారులు కేసులు నమోదు చేశారు. 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ ముందు శ్రీనివాస్ గౌడ్ ధర్నాకు దిగారు. సర్ది చెప్పబోయిన సీఐ అప్పయ్యకు దూషించారు. బీఆర్ఎస్ కార్యకర్త వరద భాస్కర్ ను ఇబ్బంది పెడుతున్నారని పోలీస్ స్టేషన్ ముందు కార్యకర్తలతో నిరసనకు దిగారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ప్రోటోకాల్ రగడ మరింత రాజుకుంది. ఇటీవలే సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కాంగ్రెస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జలంధర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాయకులు ప్రోటోకాల్ పాటించట్లేదని పద్మారావు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ప్రోటోకాల్ అనుసరిస్తే ముందుకెళ్తున్నామని, కావాలని కాంగ్రెస్ కార్యకర్తలు నోరు పారేసుకుంటే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. దోచుకున్న ఆస్తులు కాపాడుకునేందుకే జగన్ తాపత్రయపడుతున్నారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వైసీపీ మునిగిపోయిన నావా అని, ఒకరిద్దరు కూడా ఆ పార్టీలో మిగలడం కష్టమని గంటా ఎద్దేవా చేశారు. వాలంటీర్లు లేకుండా పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదన్న వైసీపీ నేతలు ఇప్పుడు ఏమంటారని గంటా ప్రశ్నించారు. భవిష్యత్తులో అన్నా క్యాంటీన్లో ఫ్రీగా భోజనం పెట్టాలనే ఆలోచనలో ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంలో చిత్తశుద్ధితో ఉన్నామని, భవిష్యత్తులో విశాఖకు మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో మావోల లేఖ కలకలం రేపింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్తో పాటు ఆయన అనుచరులను హెచ్చరిస్తూ మావోలు అనుబంధ సంఘం సీకాసా లేఖ విడుదల చేసింది. బీఆర్ఎస్ పాలన నుండి మార్పు కోరుకున్న ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే అండతో బెల్లంపల్లిలో ఆయన అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కాపవరం, వాలమర్రు, అరటకట్ల గ్రామాల్లో పల్లె పండుగలో భాగంగా 2 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. వచ్చే సంక్రాంతి నాటికి 4,500 కోట్లతో పల్లె పండుగలో ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు పూర్తి చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో బీసీ కమిషన్ బహిరంగ విచారణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మేయర్ యాదగిరి, సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ తమాషా ఖరారు చేసే అంశంపై బీసీ కమిషన్ కి బీఆర్ఎస్ పార్టీ తరపున వినతి పత్రాన్ని సమర్పించారు. చందానగర్లో భారీగా డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. గుల్మోహర్ పార్క్ లోని ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేయగా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించారు. 18 లక్షల రూపాయలు విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని కేసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 5 పరారులో ఉన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావుమర్ది రాజ్పాకాల చేవెళ్ల ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఫామ్ హౌస్ లో పట్టుబడిన అనుమతి లేని విదేశీ మద్యం విషయంపై ఎక్సైజ్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. నంద్యాల జిల్లాలోని విజయ డైరీలో ఎన్టీఆర్
విగ్రహావిష్కరణలో నాటకీయ పరిణామం జరిగింది. విగ్రహావిష్కరణకు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఎంపీ బైరెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిలు మాత్రమే డైరీ యాజమాన్యం ఆహ్వానించింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు డైరీ యాజమాన్యం నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో భూమా అఖిలప్రియ అనుచరులు భారీగా డైరీ వద్దకు చేరుకొని హల్చల్ చేశారని విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అనధికార లేఅవుట్లలో ప్లాట్లను విక్రయిస్తున్నామంటూ మోసానికి పాల్పడుతున్న సాయి సూర్య డెవలపర్స్ ఎండీ కంచెల సతీష్ చంద్ర గుప్తాతో పాటు భాగ్యనగర్ ప్రాపర్టీస్ డైరెక్టర్ నరేందర్ సూరానాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ కలిసి బట్టినాగులపల్లిలో ఒకే భూమిలో 2 లేఅవుట్లు వేశారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల నుంచి 1,45,00,000 రూపాయలు తీసుకుని తప్పించుకొని తిరుగుతున్నారని సాయి సూర్య డెవలపర్స్ ఎండీ కంచెల సతీష్ గుప్తా ఆర్థిక నేరాలకు సంబంధించి 11 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని 24 గ్రామాల ప్రజలు తీర్మానం చేశారు. కోటకొండ, చెల్లేలి, చెలిమల, కప్పట్రాళ్ల, మాదాపురం, గుండ్లకొండ, జిల్లాడ, బుడకల గ్రామాల్లో యురేనియం తవ్వకాలు చేపట్టడానికి వచ్చిన అధికారులు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని కేంద్రం విరమించుకోవాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలో వివాహిత గ్యాంగ్ రేప్ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కడియం మండలం బుర్రిలంక గ్రామానికి చెందిన రౌతు కస్తూరి సెప్టెంబర్ 5న అదృశ్యమైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు కస్తూరి మృతదేహం చెప్పెరలాకుల వద్ద అక్టోబర్ 15న లభ్యమైంది. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె గ్యాంగ్ రేప్కి గురైనట్లుగా భయానకమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన సమీపంలో పనిచేసే 4 యువకులను అనుమానంతో విచారించగా నిజం ఒప్పుకున్నారు. నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. కాకినాడలో దీపం 2 జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలను ఆర్థికంగా, ఆరోగ్యంగా ఆదుకునే లక్ష్యంతో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాటను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. హైదరాబాద్లోని బాలానగర్ పీఎస్ పరిధిలోని విమల్ థియేటర్ వద్ద గుట్టుచప్పుడు కాకుండా హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితుల వద్ద నుండి 2.6 లీటర్ల హ్యాష్ ఆయిల్, 3 సెల్ ఫోన్లు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై తెలుగు రాష్ట్రాల్లో పలు పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులున్నట్లుగా గుర్తించారు డీసీపీ సురేష్ కుమార్. ఏలూరు హేలాపురి సూపర్ బజార్లోని బెల్లం అచ్చులో జెర్రీ ప్రత్యక్షమైంది. హేలాపురి సూపర్ బజార్లో బెల్లం అచ్చును కొన్న కొనుగోలుదారులు ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇంటికి వెళ్లి చూస్తే బెల్లం అచ్చులో జెర్రీ కనిపించింది. దీనిపై నిర్వాహకులను బాధితులు నిలదీయగా తమకు సంబంధం లేదు అంటూ దురుసుగా సమాధానం చెప్పారు. హేలాపురి సూపర్ బజార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామం మధ్యలో ఉన్న మద్యం దుకాణాన్ని వేరే ప్రదేశానికి తరలించాలని నిరసన తెలిపారు. గ్రామం మధ్యలో మద్యం షాప్ ఉండటం వల్ల విద్యార్థులు, రైతులు, మహిళలు అందరూ ఇబ్బంది పడుతున్నారని మహిళలు వాపోయారు. నర్సరావుపేటలో టీడీపీ నేత చెల్లా సుబ్బారెడ్డి దౌర్జన్యం చేశాడు. రాత్రి వినుకొండ రోడ్డులోని ఓ బార్లో అనుచరులతో కలిసి మద్యం తాగిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెల్లా సుబ్బారావు ఆ తర్వాత మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. బిల్లు కట్టమని అడిగేందుకు తన అనుచరులతో కలిసి బార్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి నిర్వాహకులపై దాడి చేశాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు చెల్లా సుబ్బారావు ఇంటికి రాగా వారిపై కూడా సుబ్బారావు దురుసుగా ప్రవర్తించాడు. నేటి పాలకులు ఏపీని భ్రష్టు పట్టించారని, పదవి వ్యామోహంలో ఆంధ్ర వైభవాన్ని భూస్థాపితం చేశారని తెలుగుదండు సభ్యులు పరావస్తు సూరి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్దలపాలెం కూడల్లోని తెలుగు తల్లి విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. మాతృభాషను చిన్నాభిన్నం చేసి సర్వనాశనం చేసేందుకు గత పాలకులు, నేటి పాలకులు సాయశక్తులా కృషి చేస్తున్నారని పరవస్తు సూరి విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లి చెరువు వద్ద జలహారతి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం రేగాటిపల్లిలోని సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఇక హాంద్రినీవా ద్వారా ధర్మవరం చెరువు కింద ఉన్న చెరువులన్నింటిలో నీరు నింపాలని మంత్రి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్టీఆర్ సర్కిల్లోని పాండురంగస్వామి ఆలయాన్ని 1,25,00,000 రూపాయలతో పునరుద్ధరణ చేస్తున్నట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పాండురంగస్వామిని మంత్రి సత్యకుమార్ యాదవ్ దర్శించుకున్నారు. శతాబ్ది కాలం పైబడి ఉన్న పాండురంగస్వామి ఆలయం ఎంతో మహత్యంతో కూడుకుందన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అర్హత కలిగిన నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఉచిత డిఎస్సి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వా శ్రీనివాసులు తెలిపారు. గతంలో ఉచిత శిక్షణ కార్యక్రమానికి హాజరైన నిరుద్యోగుల కంటే ఇప్పుడు ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఇది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా కోటవురలోని సర్పంచ్ల ప్రమేయం లేకుండా ఉపాధి పనులు చేపడుతున్నారు. దీనిపై వైసీపీ సర్పంచ్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ డివిఎస్ రాజు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ విశ్వనాథరావుకు ఫిర్యాదు చేశారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏ పనైనా సర్పంచ్ ఆమోదంతోనే జరగాలని మాజీ ఎమ్మెల్సీ డివిఎస్ రాజు డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలో భాగమైన దీపం పథకం 2 ద్వారా లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రజక కళ్యాణ మండపంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, ఆర్డీఓ కృష్ణానాయక్ పలువురు అధికారులతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ 6లో ప్రధానమైన ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనిత ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. త్వరలో పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. ఉద్యోగం లేదా కాంట్రాక్ట్ ఇస్తానని మోసం చేశాడంటూ మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై బులుబూరి పద్మావతి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 90 లక్షల రూపాయలు తన వద్ద నుండి పీఏ ద్వారా తీసుకుని తర్వాత ఫోన్లు లిఫ్ట్ చేయడం మానేశారని ఆరోపించింది. తనకు జగన్ అంటే ఇష్టమని, జగన్ కోటరీలో ఇటువంటి పనికిమాలిన వారిని పెట్టుకోవడం వల్ల వైసీపీకి తీరని డ్యామేజ్ జరిగిందని పద్మావతి తెలిపారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి వచ్చి స్టేషన్ బెయిల్ పొందారు. ఈ ఏడాది జూలై 18న జరిగిన అల్లర్లకు సంబంధించి తనపై నమోదైన 2 కేసుల్లో పూచీకత్తులు సమర్పించారు. మిథున్ రెడ్డి రాకతో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం జాతీయ రహదారిపై బీసీ గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఆహారం సరిగ్గా ఉండటం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జ్యోతి బాపులే పాఠశాలలో ఎమ్మెల్యే విజయచంద్ర కుటుంబ సతీ సమేతంగా విద్యార్థులతో కలిసి దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే విజయచంద్ర విద్యార్థులతో ముచ్చటించి ప్రతి ఒక్కరికి స్వయంగా మిఠాయిలు పంచి వారిలో ఆనందాన్ని నింపారు. అనంతరం దీపావళి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట పోలీస్ స్టేషన్ను దళితులు ముట్టడించారు. ఇటీవలే ఎడితలో 2 దళిత యువకులను వేరొక సామాజిక వర్గం వినాయకుని గుడిలో కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న డీఎస్పీ రామకృష్ణ మండపేట పోలీస్ స్టేషన్కు చేరుకొని దళిత సంఘాల నేతలతో చర్చించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో పంచాయతీ నిధులు గోల్మాలయ్యాయి. గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్డు పనికి మంజూరైన నిధుల కోసం అధికారులు ట్రెజరీకి చెక్కులు పంపించారు. నెలలు గడిచినా బిల్లులు రాకపోవడంతో 2023లో తీర్మానం చేసి మళ్లీ ట్రెజరీకి పంపించారు. పంచాయతీ కార్యదర్శి కాంట్రాక్టర్లను పిలిపించి ఒక బిల్లు తిరిగి ఇవ్వాలని గ్రామస్తుల ఆధ్వర్యంలో లిఖితపూర్వకంగా ఒప్పందం చేశారు. ఏలూరు జిల్లా మల్కాపురం సమీపంలో ప్రమాదం తప్పింది. జోడుతూముల వద్ద పంట పొలాల్లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. అయితే డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపాడని సమాధానం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
క్రేన్ సాయంతో కారును పొలాల్లో నుంచి బయటకు తీశారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద పోర్షే కార్ బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద కేబీఆర్ పార్క్ వైపు అతి వేగంగా వెళ్తున్న కారు మూల మలుపుల వద్ద అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్న వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్ పరారులో ఉన్నాడు. కారుకు ఎలాంటి నంబర్ ప్లేటు లేదని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపాలపట్నం ఇందిరానగర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తక్షణమే స్పందించి స్థానికులు మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకోవడంపై స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి నక్షత్రం సందర్భంగా నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఎంపీ కందూరి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన వైద్యులు శాంతారాంను టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించడం పట్ల నియోజకవర్గ టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పురాతన ఆలయాలను అభివృద్ధి చేయాలని వారు కోరారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట పంచారామంలోని ఒకటైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఏర్పాట్లపై ఈవో బల్లా నీలకంఠం, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ప్యాకర్స్ అండ్ మూవర్స్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు. అయితే రైల్వే స్టేషన్ పక్కనే అగ్ని ప్రమాదం జరగడంతో రైల్వే సిబ్బంది అలర్ట్ అయ్యారు. మంటలు వ్యాపించకుండా రైల్వే సిబ్బంది చర్యలు తీసుకోవడంతో స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 18లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెల్లచింతలగూడెంలో దీపావళి పండుగలో అపశృతి జరిగింది. లారీలో ఉన్న డ్రిప్ పైపుల మీద క్రాకర్స్ ఎగిరిపడడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 3 లక్షల రూపాయల విలువైన పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. అనకాపల్లి జిల్లా గాంధీ వ్యవసాయ మార్కెట్ సమీపంలో శ్రీ వర ఎంటర్ప్రైజెస్ అండ్ హోమ్ లైన్స్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విస్సకోడేరు గ్రామంలో జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ కారు రాంగ్ రూట్ లో వచ్చి 3 బైక్లను ఢీకొట్టింది. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ప్రమాదంలో ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. శృంగవృక్షం గ్రామానికి చెందిన బొక్క నరసింహులు అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో తుపాకీ మిస్ఫైర్ అయింది. విధుల్లో భాగంగా కానిస్టేబుల్ సుబ్బరాజు తుపాకీని శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో కానిస్టేబుల్ సుబ్బరాజుకు తీవ్రంగా గాయాలు కాగా ఎడమవైపు ఛాతీ వెన్నులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ప్రస్తుతం కానిస్టేబుల్ సుబ్బరాజు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం సెలపాక శివారులో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో దీపావళి రోజు 2 కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ దాడిలోని ఒకే కుటుంబానికి చెందిన 3 హత్యకు గురి కావడం, ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల నేపథ్యంలో దాడులు చోటు చేసుకున్నాయని పోలీసులు భావిస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానానికి రష్యా దేశానికి చెందిన సుమారు 10 మంది భక్తులు విచ్చేశారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో వారు రాహుకేతు పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత
శ్రీకాళహస్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్ తో పాటు పలు ప్రాంతాలు భారీ వర్షం కురిసింది. అయితే నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆకస్మిక వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాపట్ల జిల్లా చీరాల పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లోని వ్యవసాయానికి ఉపయోగించే మంచినీటి మోటార్లు, గేదెలను అపహరిస్తున్న అంతర్జిల్లాల దొంగల ముఠాను ఈపురుపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చీరాల మండలం తోటవారిపాలెం కృష్ణనగర్కు చెందిన బుద్దపు కిషోర్, దాసరి రాంబాబులు చెడు వ్యసనాలకు బానిసలై పంట పొలాల్లో ఉన్న వాటర్ మోటార్లను, గేదెల దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా రూరల్ సీఐ శేషగిరిరావు వెల్లడించారు. వీరి వద్ద నుండి 2.50 లక్షలు విలువ చేసే 13 విద్యుత్ మంచినీటి మోటార్లను, 4 గేదెలను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ శివకుమార్ తెలిపారు.